మొదటి విడత పంచాయతీ పోరులో కారు జోరు కొనసాగుతోంది. మెజార్టీ గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటోంది. మొదటి విడతలో రాష్ట్రంలో 4479 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఇప్పటికే 769 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 3701 గ్రామాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12202 మంది పోటీ పడుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 10654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మొదటి విడత పంచాయతీ పోరులో కారుచోరు కొనసాగుతోంది. మెజారిటీ గ్రామ పంచాయతీలను టీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంటోంది. మొదటి విడతలో రాష్ట్రంలో 4479 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. వీటిలో ఇప్పటికే 769 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 3701 గ్రామాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12202 మంది పోటీ పడుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా లేకపోవడంతో 192 వార్డుల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. 10654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 28976 వార్డులకు పోలింగ్ జరిగింది. 70094 మంది వార్డు మెంబర్ పదవుల కోసం పోటీ పడ్డారు. మొదటి విడతలో 86.76% పోలింగ్ నమోదైంది. 41,56,414 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 20,36,782 మంది, స్త్రీలు 21,19,624 మంది ఓట్లేశారు. ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 2068 పంచాయతీల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించారు. 646 మంది కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించినట్లు తెలుస్తోంది. బీజేపీ మద్దతుదారులు 46 మంది, సిపిఎం మద్దతుదారులు 24 మంది, టీడీపీ 19, సిపిఐ 13, ఇతరులు 545 పంచాయతీల్లో విజయం సాధించారు. మొదటి విడతలో 1-2 చోట్ల తప్ప అన్ని పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు అనుచరులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. రోడ్లపై డాన్సులతో ర్యాలీలు తీశారు. ఉప సర్పంచ్ పదవుల ఎంపిక చెయ్యెత్తటం ద్వారా నిర్వహించనున్నారు. అటు రెండో విడతలో 4135 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. మిగిలిన 3342 సర్పంచ్ పదవుల కోసం 10668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారంతా తమకు కేటాయించిన గుర్తులతో ఇంటింటికి తిరుగుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. 23 సాయంత్రం ప్రచారం ముగియనుండగా 25న పోలింగ్ జరగనుంది. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ అభ్యంతరాల పరిశీలన చేశారు అధికారులు. రేపు సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. మూడో విడతలో 4116 గ్రామాల్లో ఎన్నికలు జరగనుండగా వందలాది గ్రామాల్లో ఒకటే నామినేషన్ వచ్చింది.